నాలుగు 4,000 రూపాయలకు దించితే ఈరోజు 12,000 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నటువంటి వైనాన్ని మేము ఎండగడుతున్నాం. అట్లాగే వీళ్ళు ఏదైతే ప్లానింగ్ లేకుండా ఏదైతే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను మనము ఉమ్మడి రాజధానిగా వాడుకున్నటువంటి అంశం ఉన్నా, వీళ్ళ యొక్క ఇబ్బందులు, వీళ్ళ యొక్క ఓటుకు నోటు కేసు గాని, మరొక అంశంలో అక్కడ కేసీఆర్ తోటి విభేదాలు రావడంతో అక్కడి నుంచి మొత్తం తీసుకొని వచ్చారు. కానీ ఇప్పటికి కూడా చాలా కార్యాలయాలండి మనం చూస్తే ఈ యొక్క సెన్సస్ ఏదైతే జరగబోతుందో ఆ కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది. దాన్ని తీసుకురాలేని దుస్థితి ఉంది. అట్లాగే ఆర్టీసీ పెన్షనర్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ ఇట్లా పలు కార్యాలయాలు, వందలాది కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు ఇప్పటికి కూడా హైదరాబాద్ లోనే నిర్వహణ కార్యక్రమాలు చేయడం ఇది సిగ్గుచేటైనటువంటి అంశము. వీళ్ళు అమరావతి అనేటువంటిది గ్రాఫిక్స్ లో చేసి బూచి చూపించి ప్రజలను మభ్య పెడతారేమో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు మాత్రం వీళ్ళు దాచిపెట్టలేనటువంటి అంశం మాత్రం మేము గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ఏదైతే ఆరెంజ్ గాని అట్లాగే గ్రీన్ గాని ఇట్లా ఏదైతే ఏరియాలను ప్రకటించి ముందుకు తీసుకుపోయారో, రెడ్ జోన్లు అని చెప్పేసి తీసుకొచ్చారో దాన్ని జాతీయ స్థాయిలో కూడా నిర్వహించినటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ముందస్తుగానే వ్యూహాత్మకంగా లేకపోతే ఇన్నోవేటివ్ థాట్స్ ను తీసుకొని భవిష్యత్తు తరాలకు నాయకత్వం వహించేటటువంటి ఏకైక నాయకుడిగా ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. తాత్కాలికంగా ఆయన చేసినటువంటి ప్రతిపాదనల మీద వీళ్ళు విమర్శలు రావచ్చు, అనుమానాలు కలగచ్చు, లేకపోతే వీళ్ళకు ఆశ్చర్యం కలగచ్చు, కానీ అంత మించి మరో మార్గం లేనటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు అనేది యావత్ ప్రజానికి గుర్తిస్తుంది. ఇప్పుడిప్పుడే రామారావు గారు ఓకే, ఇవన్నీ ఓకే, సరే ఓకే రామారావు గారు ఓకే ఓకే సార్, ఎస్ ఎస్ ఓకే ఓకే ఒకటి ఏంటంటే సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం మనం. అమరావతికి సంబంధించి ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టే సాయిలు బాగలేదు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనుకుంటున్నాం. మీరు అధికారంలోకి వస్తే ఏంటి, దాన్ని ఆపేస్తారా, లేకపోతే మావిగానని చెప్పేసి జాతీయ రహదారికి అటు ఇటు కట్టుకుంటూ పోతారా, ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? ఒక అంశం సార్, అమరావతికి మేము వ్యతిరేకం కాదనేది స్పష్టంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా సరే ప్రభుత్వ యొక్క నిర్మాణాలు ఎందుకు సార్, వీళ్ళు తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సెక్రటేరియట్ల పేరుతో నిర్మాణాలను నిర్మిస్తే ఆ ప్రభుత్వం ఉపయోగించుకునేది సార్. ఇది ఒకటే ఉదాహరణ. ఏదైనా సరే ప్రభుత్వ ఆస్తులు ఉపయోగిస్తాం, వీళ్ళలాగా రుషికొండను విమర్శలు పాలు చేసి ఉపయోగించుకోమని చెప్పడం గానీ, లేకుంటే రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేయడం గానీ, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి దానికి మళ్ళీ పేర్లు మార్చడం గానీ, ఇటువంటి పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా వ్యతిరేకం. మాది ప్రజల పక్షం, వాళ్ళది అవినీతి పక్షం, వాళ్ళది కలెక్షన్ ఏదైతే ప్రజావేదిక సార్. మరి ప్రజావేదిక ఓకే, ఋషికొండని ఓకే, ఇప్పుడు ఋషికొండని కోల్చలేదు. ఒక నిమిషం సార్, కూటమి ఋషికొండని కోల్చలేదు, కూటమి వచ్చేసి మీరు కట్టిన రైతు భరోసా కేంద్రాలను కోల్చలేదు, కూటమి మీరు